హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో టమాటో పప్పుని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీన్ని ప్రిపేర్ చేయడానికి ప్రెషర్ కుక్కర్లో 20 నిమిషాల పాటు నానబెట్టుకున్న 1 కప్పు కందిపప్పు, 20 నిమిషాలు నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో 1 కప్పు, కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్స్, 1 పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 3 కప్పుల వాటర్ని యాడ్ చేయండి. 1 కప్పు నానబెట్టుకున్న కందిపప్పుకి 3 కప్పుల వాటర్ సరిపోతాయి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి క్లోజ్ చేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఐదు విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్నంతా ఒక బౌల్లోకి వంచుకొని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే వాటర్తో సహా రుబ్బినట్లయితే పప్పు మెత్తగా నలగదు. ఇలా వాటర్ అంతా వంచుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోండి. పప్పు మెత్తగా నలిగింది. ఇప్పుడు ఇందులో పక్కన పెట్టుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. టమాటో పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపుని పెట్టుకుందాం. తాలింపు కోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా క్రష్ చేసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న పప్పును యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. టమాటో పప్పు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ టమాటో పప్పుతో పాటుగా కొద్దిగా ఆవకాయి, నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.